హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం ములకనూర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ గతంలో ఎంపీగా చేశా, పార్లమెంట్ సభ్యునిగా అనేకమైన కార్యక్రమాల్లో ప్రతి పల్లె తిరిగా. నా తర్వాత వినోద్ కుమార్, బండి సంజయ్ ఎంపీగా వచ్చారు. మల్కనూర్ అంబేద్కర్ సాక్షిగా అడుగుతున్నా, మీరు ఈ నియోజకవర్గానికి, ఈ మండలానికి ఏం చేశారో అంబేద్కర్ సాక్షిగా చర్చ చేయడానికి సిద్దమా అని సవాల్ విసిరారు. నాకు సహకారంగా ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును గెలిపిస్తే రాబోయే కాలంలో మీ ఆశీర్వాదంతో గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తామని, ప్రతి ఊరికి కాలువల ద్వారా ప్రతి పొలానికి నీళ్లు అందించే బాధ్యత నాది అని ఆయన హామీ ఇచ్చారు. అందరికీ మంచి జరిగేలా చేయడానికి, నా చేతుల్ని బలోపేతం చేయాలంటే మరొక్కసారి పార్లమెంటు సభ్యుడు నాకు అడ్డగా ఉన్నట్టయితే ఢిల్లీ నుంచి కూడా ఏదంటే తీసుకొచ్చి ఇక్కడ మనం సహకారం అందించుకోవచ్చు. మేము గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి మరి ఆనాడు అనేకమైనటువంటి అంశాల్లో పొన్నం ప్రభాకర్ అంటే పార్లమెంటు సభ్యుడిగా ప్రతి పల్లెకు తిరిగిన. నా తర్వాత వినోద్ కుమార్ ఎంపీ వచ్చినారు, నా తర్వాత బండి సంజయ్ గారు వచ్చినారు. నేను అడుగుతా ఉన్నా, ఈ అంబేద్కర్ సాక్షి ములకనూరుగా మీరు ఈ నియోజకవర్గానికి, ఈ మండలానికి ఏం చేసిందో ఇదే అంబేద్కర్ సాక్షిగా చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ములకనూరులో ఉన్న గ్రామాలు, భీమదేవరపల్లి మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ అంశమైనా సరే చర్చ చేయడానికి సిద్ధమనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు మీ అందరికి ఒక విశ్వాసం ఇస్తా ఉన్నా, రాబోయే కాలంలో ఏ సంకల్పం తీసుకోనైతే మీ ఆశీర్వచనం తీసుకున్నాను, గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేయడమే కాదు, దేవాదులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఇవ్వండి. ప్రతి ఊరికి కాలువ ద్వారా పొలాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాదే. ఆ పని చేయడంలో కూడా నాకు సహకరించే విధంగా కాంగ్రెస్ ఎంపీని